రైట్. సో మళ్ళీ ఒకసారి చూస్తే ఫస్ట్ మనం ఏం చూసామంటే నవబిందు వృత్తము అంటాం. నవబిందు వృత్తం. దీన్ని 9 పాయింట్ సర్కిల్ అంటారు. 9 పాయింట్ సర్కిల్. సో ఏంటా 9 పాయింట్స్? మనం ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. సో మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఆ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి ఆ 9 పాయింట్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ you draw the altitudes for this triangle. So what is the altitude? Now which is the perpendicular line drawn from the side to the opposite vertex is the altitude, and which is the perpendicular line drawn to the opposite vertex to the side, which is the perpendicular line drawn to the opposite vertex to the side. Okay. So ఒక శీర్షం నుండి ఒక భుజం నుండి లంబంగా శీర్షానికి తీసిన రేఖను ఏమంటారంటే ఆల్టిట్యూడ్స్ అని అంట. సో మూడు ఆల్టిట్యూడ్స్ ఒక చోట కలుసుకుంటాయి, దాన్ని లంబ కేంద్రము అని అంటారు. ఆర్టో సెంటర్ అని అంటారు. బాగా జాగ్రత్తగా గమనించండి, ఆర్టో సెంటర్ లంబ. సో ఇప్పుడు లంబ కేంద్రం ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, సో లంబ కేంద్రం ఉన్నప్పుడు లంబాన్ని గీసాం కదా, ఆ లంబాల యొక్క పాదాలు 3 బిందువులు. కాబట్టి ఫస్ట్ 3 పాయింట్స్ లంబ పాదాలు. ఓకే, ఫుట్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. రైట్. సో మిగిలిన 3 పాయింట్స్, నెక్స్ట్ 3 పాయింట్స్ ఏంటంటే రైట్. సో మిడ్ పాయింట్స్, రైట్, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఆర్టో సెంటర్ టు ద వెర్టిసెస్. మిడ్ పాయింట్స్ ఆఫ్ ఆర్టో సెంటర్ టు ద వెర్టిసెస్ ని కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఆర్టో సెంటర్ టు ద వెర్టిసెస్, దిస్ ఈస్ ద మిడ్ పాయింట్. ఆర్టో సెంటర్ టు ద వెర్టిసెస్, దిస్ ఈస్ ద మిడ్ పాయింట్. ఆర్టో సెంటర్ టు ద వెర్టిసెస్, దిస్ ఈస్ ద మిడ్ పాయింట్. రైట్. సో మధ్య బిందువు దేనికి? లంబ కేంద్రానికి శీర్షానికి మధ్య బిందువు. లంబ కేంద్రానికి శీర్షానికి మధ్య బిందువుని మనం మిగతా 3 పాయింట్స్ గా తీసుకుంటాం. ఓకే. సో వాట్ ఆర్ ద అనదర్ 3 పాయింట్స్? మిగతా 3 పాయింట్స్ ఏవి అని ఒకసారి మనం గమనిస్తాం. ద అనదర్ 3 పాయింట్స్ ఆర్ భుజాల మధ్య బిందువులు. సింప్లీ భుజాల మధ్య బిందువులు, మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్. Okay, midpoints of side. So where is the midpoint of this side? This is the almost all midpoint. Approximate I am identifying here. So this is the midpoint గా చూస్తాం. ఇలా ఈ 9 పాయింట్స్ గుండా వెళ్ళే వృత్తాన్ని మనం ఏమంటారంటే నవబిందు వృత్తము. దట్ ఈస్ కాల్డ్ 9 పాయింట్ సర్కిల్ గా మనం ఇక్కడ చూస్తాం. కరెక్ట్ గా కొలిస్తే మనకి ఎగ్జాక్ట్ గా సర్కిల్ లాగా వస్తుంది. ఏదో మనం అందరితో ఐడెంటిఫై చేసాం కాబట్టి. సో ఏదైనా వృత్తానికి ఒక కేంద్రం ఉండాలి కాబట్టి దిస్ ఈస్ ద సెంటర్. ఇక్కడ వస్తుంది. ఓకే, దాన్ని 9 పాయింట్ సెంటర్ అంట, నవ బిందు వృత్త కేంద్రము. అందుకే ఎందని తీసుకున్నాం ఎన్. రైట్. సో దిస్ ఈస్ ద 9 పాయింట్ సర్కిల్. సో ఈ క్వశ్చన్ ఏమడుగుతారంటే విచ్ ఆర్ ద నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 9 పాయింట్ సర్కిల్ అంటారు. ఏవి ఇంక్లూడ్ కాలేదు అంటే ఇవి తప్ప మిగతావి ఏవి ఇంక్లూడ్ కాలేదు. ఇంక్లూడ్ అయిన పాయింట్స్ ఏవి? లంబ పాదాలు ఇంక్లూడ్ అయినాయి, లంబ కేంద్రం నుండి శీర్షానికి మధ్య బిందువు ఇంక్లూడ్ అయింది, అండ్ భుజాల యొక్క మధ్య బిందువులు ఇంక్లూడ్ అయినాయి. విచ్ ఆర్ ద పాయింట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ 9 పాయింట్ సర్కిల్? ద పాయింట్స్ ఆర్ ఇంక్లూడెడ్. ఫుట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 3 పాయింట్స్ ఆర్ ఇంక్లూడెడ్, and which is the midpoints of ortho center to the vertices are included, and sides of the midpoints also included. These 9 points are included. Remaining not only even any of the point are included, even though median points కావచ్చు, whatever it is, మిగతా ఏది ఇచ్చినా సరే అవి ఇంక్లూడ్ కాలేదు అని అర్థం. మనం 9 పాయింట్ సర్కిల్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే మన 9 పాయింట్ సర్కిల్ ఆఫ్ సెంటర్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే.
సో ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, రైట్? సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ ఆఫ్ ది ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ మనము తీసుకున్నాం ఇక్కడ. ఒక ట్రయాంగిల్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సెంట్రాయిడ్స్ ని గీస్తారు. వాట్ ఇస్ ద సెంట్రాయిడ్? Centroid that means which is the line taking from the midpoint to the opposite vertex. Midpoint to the opposite vertex. Midpoint to the opposite vertex. So this is the centroid G, right? And next I am taking altitudes. So altitudes that means perpendicular line from the side to the opposite vertex. So perpendicular line ante mostly ila vastadi. Perpendicular line ante mostly ila vastadi. Exact ga కొలతలు తీసుకోవట్లేదు కాబట్టి ఇలా వస్తుంది. So this is the H. Okay, right. Next circumcenter. What is circumcenter? Perpendicular bisector sides of the point. Perpendicular bisectors ante I am taking line here. Perpendicular bisectors అంటే ఇలా ఇక్కడ ఒక పాయింట్. సో దిస్ ఈజ్ O. ఓకే, సో ఇక్కడ ఒక చోట మనకి 9 పాయింట్ సర్కిల్ వస్తుంది కాబట్టి సో వేర్ ఇట్ వాస్ 9 పాయింట్ లొకేటెడ్ అని ఒకసారి మనం చూస్తే సో ఇక్కడ మనకి 9 పాయింట్ సర్కిల్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ 9 పాయింట్ సర్కిల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఒకే స్ట్రెయిట్ లైన్ పైన ఉంటాయిలా, రైట్? ఇలా ఎగ్జాక్ట్ గా కాదు అంటే అంటే ఎగ్జాక్ట్ దిస్ ఫిగర్ మనం కొలతలు తీసుకొని గీస్తే ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో ఇలా ఏదైతే విచ్ ఈస్ ద లైన్ పాసింగ్ త్రూ ద సర్కంసెంటర్, సెంట్రాయిడ్, 9 పాయింట్ సెంటర్, ఆర్థో సెంటర్, రైట్? వాటి గుండా ఏ రేఖనైతే పోతుందో దాన్ని యూలార్స్ లైన్ అండి. ఏమన్నా మనం యూలార్ లైన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూలార్ లైన్ ఇలా ఉన్నది, ఇది O, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో N ఉంటుంది, ఇక్కడ G ఉంటుంది, ఈ చివరిలో H ఉంటుంది, రైట్? సో ఇన్ యూలార్ లైన్, సో విచ్ ఈస్ ద మిడ్ పాయింట్? N is the midpoint. So it is ON is equal to NH. ON is equal to NH గా మనం తీసుకుంటాం. Next one. OG is equal 2 times of GN గా తీసుకుంటాం. Next, HG is equal 2 times of OG గా తీసుకుంటాం. 2 times of OG గా తీసుకుంటాం. సో దీని నుంచి మనం ఇంకేం రాయొచ్చు? HG is equal to 4 times of GN గా రాయొచ్చు. అంటే HG is equal to 4 times of GN. GN ఎంత ఉంటుందో దానికి 4 రెట్లు HG ఉంటుందని కూడా మనం రాయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు చూడండి ఒకసారి. సో OG, N is the మిడ్ పాయింట్ అండ్ ON లో OG is equal to 2 times of GN. 2 times of GN అంటే if it is 2 units, this is the 1 unit. 2:1. కాబట్టి ON లో G is treated as a trisectional point. త్రిభాకరణ బిందువుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మొత్తము OG 2 యూనిట్స్ ఉంటే GN 1 యూనిట్ ఉంటది. కంప్లీట్ గా NH మనకి 3 యూనిట్స్ గా ఉంటుంది. బికాజ్ ON ఎంత ఉంటుందో NH కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. H నుంచి G కి 1 + 3 4 యూనిట్స్. This is equal to 2 times of OG and OG is equal to 2 units. This is equal to double of the GN. Double of the GN. So ON is equal to 2 + 1 3 units and NH also 3 units, right? So everything is clear. So which is the ratios కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు లైన్ ని ఈ 2 1 3 అనే రేషియోస్ లో గుర్తుపెట్టుకుంటే మీకు ఒక రేషియో అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ OG is to GN అడిగితే that is equal to 2:1. ఒకవేళ ON is to NH అడిగితే that is equal to 1:1. ఒకవేళ OG is to GH అడిగితే that is equal to 2:4. that is equal to 1:2.
అయితే ఈ విధంగా మనకు వాటి యొక్క రేషియోస్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఇన్ యూలర్స్ ఫార్ములా. సో అప్లికేషన్ ఆఫ్ యూలర్స్ ఫార్ములా నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యూలర్స్ ఫార్ములా. సో మనకి యూలర్స్ ఫార్ములా ఏం చెప్తుంది అని అంటే, ద యూలర్స్ ఫార్ములా డిస్క్రైబ్ అబౌట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్ సెంటర్ టు ద సర్కమ్ సెంటర్. సో ఆయిలర్ ఫార్ములా మనకి ఏం చెప్తుందంటే, ఒక వృత్తంలో తీసుకోబడిన అంతర్వృత్త కేంద్రానికి మరియు పరివృత్త కేంద్రానికి మధ్య గల దూరాన్ని చెప్తుంది. అంతర్వృత్త కేంద్రానికి పరివృత్త కేంద్రానికి మధ్య గల దూరాన్ని చెప్తుంది. ఇఫ్ ఐ యామ్ టేకింగ్ వన్ ట్రయాంగిల్ లైక్ దిస్, ఇప్పుడు దీనికి ఒక ఇన్ సర్కిల్ గీస్తా. ఓకే, సో ఒక ఇన్ సర్కిల్ గీస్తుంటే ఎగ్జాంపుల్స్ ఇది ఒక ఇన్ సర్కిల్. అదే విధంగా నేను ఒక సర్కమ్ సర్కిల్ కూడా గీస్తా. Exactly. So what is the mean by circumcircle? Circumcircle in that means which is the circle passing through the all the three vertices of the triangle. Encircle in that means which is the circle passing through the all the sides of the triangle. Okay, ఇది భుజాలని తాకుతూ గీయబడిన వృత్తం, ఇది శీర్షాన్ని తాకుతూ గీయబడిన వృత్తం, ఇదేమో ఆర్. Okay, so this is capital R, this is small r, this is center I, this is center O R, C గా మనం చూస్తాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే O కి I కి మధ్యలో డిస్టెన్స్ ఉందా లేదా? yes ఉంది. సో కాబట్టి యూలర్స్ ఫార్ములా మనకి ఏం చెప్తుందంటే, డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్ సెంటర్ టు ద సర్కమ్ సెంటర్ గురించి మాట్లాడుతుంది, which is the distance D is equal to under root of r square minus 2r into r గా మనం చూస్తాం. ఓకే, సో డిస్టెన్స్ బిట్వీన్ ద సర్కమ్ సెంటర్ టు ద in center, that is D is equal to under root of r square minus 2r into r. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, డీటెయిల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు సిలబస్ లో ఇవ్వబడవు. మనకు ఒక కాన్సెప్ట్ ఇస్తారు, ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అంటే త్రిభుజంలో నీవు ఏమేమి చేయగలవో అవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ అండ్ మీడియన్స్ ఆఫ్ ది సెంటర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం వీటి గురించి నేర్చుకోవాలి. ఇది సిలబస్ లో లేదు అని మనం డిసైడ్ అవ్వడానికి లేదు. సో ప్రతి అంశం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో ఇలాంటి కొత్త విషయాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, తెల్లమొహం వేస్తాం. అప్పుడు పరీక్ష హాల్లో ఈ క్వశ్చనే కాదు పక్క రెండు క్వశ్చన్ కూడా పోతాయి. అంటే తెలియని ఒక కాన్సెప్ట్, జామెట్రీ వెల్ ప్రిపేర్డ్ అయిపోయినావు, అప్పుడు పోయిన తర్వాత ఇలాంటి ఒక తెలియని ఒక అంశం వచ్చింది, అప్పుడు ఏమవుద్ది, ఇబ్బంది గురవుతుంది. కాబట్టి మనం క్లాస్ లో ఒక కాన్సెప్ట్ గాని ఒక కాంపోనెంట్ గాని నేర్చుకుంటున్నప్పుడు దాని చుట్టూ ఉన్న అంశాలన్నింటినీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ గా నేర్చుకుంటూ వెళ్తా. దానివల్ల మనకు సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అబ్బా తెలియని విషయం నేర్చుకున్నాం ఈ రోజు తెలుస్తుంది. ఎగ్జామినేషన్ లో కాన్ఫిడెంట్ లెవెల్ వేరేగా ఉంటుంది. ఒక డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చినా కూడా మనం మిగతా వాళ్ళ కంగారు పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద యూలర్స్ ఫార్ములా. ఐ థింక్ సో ఇట్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ ఇఫ్ ఆస్క్. క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజ భుజాలు వరుసగా 3, 4, 5 సెంటీమీటర్స్ అయితే అంతర కేంద్రానికి పరివృత్త కేంద్రానికి మధ్య గల దూరం ఎంత? పరివృత్త కేంద్రంకు మధ్య గల దూరం. ఓకే, ఏమంటాడు క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్
find the distance between incenter to the circumcenter. Incenter to the circumcenter of a triangle. 3, 4, 5 centimeters of sides. ఓకే 5 సెంటీమీటర్స్ ఆఫ్ సైడ్స్. ఒకసారి మనము దీన్ని జాగ్రత్తగా గమనిస్తే, సో వాట్ ఈస్ ద సర్కమ్ రేడియస్ క్యాపిటల్ ఆర్, వాట్ ఈస్ ద ఇన్ రేడియస్? సర్కమ్ రేడియస్ ఏంటి, ఇన్ రేడియస్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే, వాట్ ఈస్ సర్కమ్ రేడియస్? సో సర్కమ్ రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. ఓకే, ఏంటది? a ఇంటూ b ఇంటూ c and 4 times of area, and 4 times of area. Okay, so what about in radius? The in radius is area of triangle, area of triangle by s. S is nothing but half of the perimeter. Already discussed this formulas very well in previous classes. Now నేను డైరెక్ట్ గా మీకు ఒక విషయాన్ని కూడా చెప్పుకున్నాం, ఏంటంటే ఇవ్వబడిన ట్రయాంగిల్ ఎలాంటి ట్రయాంగిల్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. The given triangle is a right angle triangle. 3, 4, 5 is having the sides of the triangle. It is right angle triangle. ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో మనకి సర్కమ్ రేడియస్ ఏమవుతుందంటే కర్ణంలో సగం అవుతుంది. ఏమవుతుంది? కర్ణంలో సగం అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు, దట్ ఈస్ 5/2 or 2.5. మరి వాట్ అబౌట్ ఇన్ రేడియస్? ఇన్ రేడియస్ మీన్స్ ఏరియా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఆఫ్ ది స్మాలర్ సైడ్స్ గా మనం తీసుకుంటాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4 అండ్ వాట్ ఇస్ ద సైడ్? హాఫ్ ఇంటూ పెరిమీటర్. 3 + 4 7, 7 + 5 12. ఓకే, హాఫ్ cancel, 12 cancel, that is equal to 1 centimeters. Okay, so what is the in radius of the this given 3, 4, 5 centimeter sides of the triangle? 1 centimeter. What is the circumradius is 5/2. And distance కనుక్కోండి కాబట్టి from Euler's formula distance d is equal to r square minus 2r into r గా మనం తీసుకుంటాం. r square అంటే 5/2 whole square minus 2 into r అంటే 1, capital R అంటే 5/2. 2 cancel. 25/4 minus 5, that is root of 25 minus 20/4, that is equal to 5/4 root, that is 5/2. So what is the value? root 5/2 గా మనం చూస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. డిస్క్రైబ్ అంటే నీకు డిస్టెన్స్ d తెలియాలంటే మనకి ఏం తెలియాలి? క్యాపిటల్ R కనుక్కోవడం తెలియాలి, సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్ కనుక్కోవడం తెలియాలి. ఓకే, క్యాపిటల్ R is a formula for the circum radius, that is equal to product of all the sides by 4 times of area. Okay, ఇది రెగ్యులర్ గా ఫార్ములా ఫర్ ద సర్కమ్ రేడియస్. బట్ in equivalent in a right angle triangle, ఒక లంబకోణ త్రిభుజంలో సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటదంటే హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ ఉంటది. అప్పుడు సర్కమ్ రేడియస్ ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అవుతుంది. డైరెక్ట్ గా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం, ఒకసారి ఆ వీడియోస్ ని కూడా మీరు చూడండి. కాబట్టి ద సర్కమ్ రేడియస్ r is equal to half of the hypotenuse. చెప్పాం కదా, మనం ప్రతి పాయింట్ ని ఎందుకంత డీటెయిల్ గా చర్చిస్తామంటే ఎగ్జామినేషన్ లో క్వశ్చనింగ్ కి ఆన్సర్ చేసేటప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుకు రావాలి. ఒక లంబకోణ త్రిభుజంలో పరివృత్త వ్యాసార్థం అనేది కర్ణం యొక్క సగం భుజం అవుతుంది. ఓకే, ఒక లంబకోణ త్రిభుజంలో పరివృత్త వ్యాసార్థము కర్ణంలో సగం ఉంటుంది అనే విషయం మనకి తెలియాలి. అది తెలిస్తే డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాం మనం, ఇట్స్ 5/2 అని. తర్వాత ఇన్సెంటర్ ఏ విధంగా ఉంటుంది? ఏరియా బై హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. ద ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ ద స్మాలర్ సైడ్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ చిన్న భుజాల యొక్క లబ్ధము. ఓకే, చిన్న భుజాల లబ్ధంలో సగం.
ఎస్ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. వి గెట్ √5/2. ఈ విధంగా మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఎన్ సెంటర్ టు సర్కమ్ సెంటర్ అనే కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, క్లియర్? సో ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి 6,100 పోస్టులతో మనకి ఫిబ్రవరి 5న నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి మోస్ట్లీ జూన్ జూలై మధ్యలో ఉంటుంది. అప్పట్లో ఏమి ఉండదు, ఎందుకంటే నెట్ కూడా ఉంది కాబట్టి. అది ఇక్కడ ఏపీ వాళ్ళకి ఒక అంటే మామూలుగా అందరూ బాధపడుతున్నారు కానీ స్కూల్ స్టూడెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొద్దిగా హ్యాపీ. కంపేర్ టు తెలంగాణ వాళ్ళతో పోల్చుకుంటే స్కూల్ స్టూడెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే ఏపీ అభ్యర్థులు మాత్రం కొంత హ్యాపీ అనుకోవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ప్రకాశం లాంటి డిస్ట్రిక్ట్స్ కానీ, కర్నూలు లాంటి డిస్ట్రిక్ట్స్ కానీ అక్కడ చాలా ఎక్కువ పోస్టులు కనబడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేయకండి. మిగతా రూమర్స్ అన్ని కూడా ఎగ్జామ్ జరగదు, నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది, ఎన్నికల తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తారు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అంటూ ఏది ఉండదు. మన లక్ బాగుంటే, మన అదృష్టం బాగుంటే ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి అనుబంధంగా కొన్ని పోస్టులు జడ్జ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నోటిఫికేషన్ పూర్తిగా పూర్తిగా క్యాన్సిల్ అయ్యి కొత్త నోటిఫికేషన్ ఇస్తారనే అపోహలు మాత్రం లేదు. అది కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుబంధ నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఉన్న పోస్టుని జాగ్రత్తగా మీ జిల్లాలో ఉన్నాయా లేవో చెక్ చేసుకొని ప్రిపరేషన్, తక్కువ పోస్టులు ఉంటే ఏం చేయాలి, మన ప్రిపరేషన్ స్ట్రెంత్ ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో కూడా డిఎస్సికి సంబంధించి గత కొద్ది కాలంగా కొంత స్తబ్దంగా ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో 2 రోజుల నుంచి కొద్దిగా కదలిక వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ డిఎస్సి కూడా లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకి క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. మేబీ ఒకరు వస్తే ముందే రావచ్చు కూడా, అంటే మిడిల్ ఆఫ్ ఫిబ్రవరిలో రావచ్చు. సో లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి లోపు మనకి పోస్టుల సంఖ్య పైన నోటిఫికేషన్ మనకి క్లారిటీగా వస్తుంది. లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎగ్జామ్ కూడా సేమ్ జూన్ ఆర్ జూలైలోనే జరిగే ఛాన్స్ ఉంది. అంతకు ముందు జరిగే ఛాన్స్ అయితే చాలా తక్కువ, అవకాశాలు తక్కువ. సో మనకు మనసులో ఏముంటుంది, అబ్బా సార్ జూన్ అన్నాడు, 6 నెలల టైం ఉంది అని మీరు అనుకుంటారు. కానీ డిఎస్సికి 6 నెలల సమయం కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాస్ట్ సిలబస్ చదవాల్సి ఉంటుంది, చాలా డీటెయిల్ గా ఇన్డెప్త్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ మనకి 1.5 అవర్ 1 అవర్ టైం పట్టింది 9 పాయింట్ సర్కిల్ గురించి మిగతా వాటి గురించి డిస్కస్ చేయడం. అంటే 6 మంత్స్ టైం అనేది ఎక్కువ టైం ఏం కాదు, కాకపోతే సఫిషియెంట్ టైం. మనం క్లియర్ గా మనం ఈ 6 నెలల సమయాన్ని డైలీ లైవ్ క్లాసెస్ తో మీరు మిస్ అవ్వకుండా ఫాలో అయితే ఖచ్చితంగా మనం స్కూల్ స్టూడెంట్ మ్యాథ్స్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో దీంతో పాటు డిఏఓ ఎగ్జామ్ కూడా మేలో ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ జరిగే ఎగ్జామ్ నాకు తెలిసినంత వరకు అయితే డిఏఓ జరుగుతుంది, అది మేలో జరగడానికి ఛాన్స్ ఉంది. రివ్యూ స్టార్ట్ అయినాయి, డిఏఓ దాకా రాలేదు. కానీ ఫస్ట్ రిజల్ట్స్ గురించి రివ్యూస్ జరుగుతాయి, ఆ తర్వాత క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్ పైన రివ్యూస్ జరుగుతాయి. సో రిజల్ట్స్ కూడా మనకి త్వరలోనే వస్తాయి తెలంగాణలో. కాబట్టి ఏపీ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, మన మ్యాథ్స్ కి సంబంధించిన కంటెంట్ విషయంలో ఎక్కడ కూడా తగ్గేదేం లేదు. చాలా జాగ్రత్తగా నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. మీకు డౌట్స్ ఉన్నా సరే లైవ్ లో మీరు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, కాబట్టి నేను దాన్ని వెంటనే రెక్టిఫై చేసుకొని మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు రికార్డెడ్ క్లాసెస్ లో కానీ మిగతా ఆన్లైన్ క్లాసెస్ లో కానీ ఈ ఫెసిలిటీ ఉండదు. ఇంటరాక్షన్ విత్ టీచర్ అనేది చాలా రేర్ కాంబినేషన్. కాబట్టి నా ఇంటరాక్షన్ కోరుకుంటాను. కాబట్టి మీరు ఎంత డిఫికల్ట్ అయినా సరే మాక్సిమం లైవ్ మన అన్ని కోర్సెస్ కూడా లైవే కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రికార్డెడ్ క్లాసెస్ ని కండక్ట్ చేయం. ఈ లైవ్ అయిపోయిన తర్వాత రికార్డ్ పెడతాం, ఆ రికార్డు మీకు యాప్ లో వస్తుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. కాబట్టి ఫోకస్ చేయండి, డైవర్ట్ అవ్వకండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.